హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో ఎండలో ఎండబెట్టే పని లేకుండా గ్లాస్ కొలతలతో అల్లం నిల్వ పచ్చడి చూపిస్తున్నానండి. ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా బాగా చేస్తారు. అల్లం పచ్చడి కోసం అల్లాన్ని బాగా కడిగి పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తడేమి లేకుండా తుడుచుకోవాలి. నేను ఒక గ్లాస్ అల్లం ముక్కలు తీసుకున్నానండి. ఒక గ్లాస్ అల్లం ముక్కలకి అదే గ్లాస్తో ఒక గ్లాస్ చింతపండు తీసుకోవాలి. చింతపండులో గింజలు పీచు తీసేసి తీసుకోవాలండి. ముందు పోపు పెట్టుకుందాం. ఒక గ్లాస్ అల్లానికి అదే గ్లాస్తో గ్లాసున్నర వేరుశనగ నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె అయితేనే పచ్చడి రుచి బాగుంటుందండి. నూనె వేడయ్యాక అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను వెల్లుల్లి వేయనండి, అర స్పూన్ ఇంగువను వేస్తున్నాను. మీరు కావాలంటే వెల్లుల్లైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇంగువనైనా వేసుకోవచ్చు. పోపంతా ఇలా వేగింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపు పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా వేగినాయి కదండి, వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె వేడయ్యాక అల్లం ముక్కలు వేసుకుని కలుపుతూ ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగటానికి టైం పడుతుందండి. ఇవి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుని మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే నూనెలో చింతపండు వేసుకోవాలి. గ్లాస్ చింతపండుకి 3 గ్లాసు నీళ్లను పోసుకుని మీడియం ఫ్లేమ్లో చింతపండు దగ్గర పడేంత వరకు ఉడికించాలి. చూడండి, ఇలా దగ్గర పడింది కదా, ఈ విధంగా ఉడకాలండి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మిక్సీ జార్లో వేసుకున్న అల్లం, ధనియాలు, జీలకర్రని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం ఉడికించి చల్లారి పెట్టుకున్న చింతపండు పేస్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళేమీ పోయకూడదండి. ఇలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బెల్లం పాకం కోసం ప్యాన్లోకి ఏ గ్లాస్తో అయితే అల్లం ముక్కలు తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు బెల్లం వేసుకోవాలి. అర గ్లాసు నీళ్లను పోసి మీడియం ఫ్లేమ్లో ఇవి కొద్దిగా పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. నిల్వ అల్లం పచ్చడికి బెల్లం ఇలా పాకం పట్టి వేయాలండి. అప్పుడే పచ్చడి పాడవకుండా ఉంటుంది. అదే డైరెక్ట్గా బెల్లం వేసేస్తే పచ్చడి పాడైపోతుంది. ఇది ఇలా బాగా మరిగింది కదండి, నీళ్ళల్లో వేస్తే ఈ విధంగా దగ్గరకు వస్తే సరిపోతుంది. మరీ ఉండవటం అదేమీ అవసరం లేదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకం వేడిగా ఉండగానే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం చింతపండు పేస్ట్ వేసుకుని 1 గ్లాస్ అల్లానికి 3/4 గ్లాసు కారం వేసుకోవాలి. అర గ్లాసుకి కొద్దిగా తక్కువగా ఉప్పు వేసుకోవాలి. కారం ఉప్పు వేశాక అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న పోపు వేసి కలుపుకోవాలి. అంతేనండి, నిల్వ అల్లం పచ్చడి తయారైంది. రుచి అయితే చాలా బాగుంటుందండి. మనం పచ్చడిలో ఏమీ నీళ్ళు అయితే వాడలేదు కాబట్టి పచ్చడి అయితే ఏమాత్రం పాడవదండి. బెల్లం కూడా పాకం పట్టి చేశాం కాబట్టి పచ్చడి కలరు ఈ విధంగా ఉంటుందండి. మీరు తినాలనుకున్నప్పుడు గిన్నెలోకి పచ్చడి వేసుకుని నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. గట్టిగా ఉంటే బాగుండదండి. ఇలా పల్చగా ఉంటేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఏదైనా బాక్స్ లో స్టోర్ చేసుకుంటే 4-5 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇడ్లీ, బోండా, పెసరట్టు ఏ టిఫిన్స్ లోకైనా గానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.